రాజమండ్రి నుంచి గుంటూరు దాకా అంబటి రాంబాబు గారి ర్యాలీ ఎలా చూడాలంటారమ్మా ఇదంతా అసలు? అదే మరి మహాత్మా గాంధీ గారు వెళ్ళొచ్చినట్టుగా జైలుకి ఆయన ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటా వస్తున్నాడు సంబరాల రాంబాబు. అయితే ట్రాఫిక్ ఆగిపోయిందని పోలీసులతో ఎంత వివాదంగా మాట్లాడాడో మనందరం చూస్తున్నాం. అయితే అతనికి ఇంకా పొగరు తగ్గలేదు అనేది మాత్రం అందరికీ. ఎందుకంటే లోపల పెళ్లి కొడుకుని తీసుకెళ్ళినట్టు తీసుకొచ్చారు, పెళ్లి కొడుకులాగా బయటికి తీసుకొచ్చారు కాబట్టి అతనికి నొప్పి ఏమి తగలలేదు. కాబట్టి అంటే మా బాబు గారు పరిపాలన ఎలా ఉంటదంటే సానుకూలంగా అతను తప్పు చేశాడు కాబట్టి కేసు పెట్టారు, తీసుకెళ్లారు. మళ్ళా మనం ఆయన 14 రోజులు రిమాండ్ అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు ఎంత పద్ధతిగా పంపించారు అనేది అక్కడే తెలుస్తుంది. మా వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఘోరంగా అసలు పట్టాభి గారిని కానీ మన అచ్చెన్నాయుడు గారిని కానీ మన వీళ్ళందరినీ కూడా ఎంత చిత్రహింసలు పెట్టి బయటికి అసలు తీసుకొచ్చి ఎక్కడన్నా ట్రీట్మెంట్కి కూడా ఎంత ఘోరంగా వచ్చారంటే అలాంటి పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ మా ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జైలుకి వెళ్ళినా కూడా బట్ట నలక్కుండా వచ్చాడు అంబటి రాంబాబు. అంటే ఎంత మంచి ప్రభుత్వం! ఎందుకంటే నీచంగా పరిపాలించాలనేది వాళ్ళ స్వభావం కాదు. కాబట్టి వాళ్ళు నువ్వు ఎలా వెళ్ళావో అలాగే వచ్చావు కాబట్టి నీకు అక్కడెక్కడ పొగరు దిగలేదు కాబట్టి నోటుకు వచ్చినట్టు నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు, నీకు ఎక్కడ తగ్గలేదయ్యా. ఎందుకంటే మళ్ళా వస్తున్నావు ఆ జనంలోకి. పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు మామూలుగా జరగండి, మీకు ఆ కాన్వాయ్ లేదంటే మేమే తీసుకోలేదు అని మాట్లాడుతున్నారు. అంత పొగరు ఇంకా తగ్గలేదని చెప్పి మేము అనుకుంటున్నాం. నాయనా అంబటి రాంబాబు ఇంకనైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటదని మేము అనుకుంటున్నాం. మేము సామాన్యులం కాదు, నాకు జైల్లో తిండి నచ్చలేదు, బయట ఉంటే కనుక డబ్బులు పెట్టుకొని తింటాము, డబ్బులు ఉన్నాళ్ళం మేము అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారమ్మా? అదే డబ్బులున్నాడువి అని అంటున్నావు, డబ్బులున్న పొగరుతోనే నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. డబ్బులు ఉన్నోడైనా లేనోడైనా ఒకటే పద్ధతి జైల్లో ఉంటదయ్యా. మనకి డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులున్నట్టు అది మీ ప్రభుత్వంలో నాకు బిర్యానీలు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని తెప్పించుకొని మీ ప్రభుత్వంలో మీరు మీ వాళ్ళకు మేపారేమో కానీ మాకు ఎవరైనా ఒకటే. కానీ ట్రీట్మెంట్ కూడా మీరు చేసినట్టయితే మేము చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మాది మంచి ప్రభుత్వం కాబట్టి మేము సానుకూలంగానే. అతను ఆ మాటలు మాట్లాడాడు, ఆ కేసు అంతవరకే అని చెప్పడం జరిగింది కాబట్టి నువ్వు క్షేమంగా బయటికి రాగలిగావు. మీ ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు, జైలుకి వెళ్ళిన వాళ్ళని బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చారో మా కళ్ళతోనే మేము చూసాము. మాకైతే ఇప్పుడు బాధగా ఉంది, వాళ్ళంతా చేస్తే ఇలా వదిలేశారేంది బాబు గారని. అదొక్కటి మాకు కూడా బాధగానే ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే అమ్మా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అసలు ఎలా చూడాలంటారు? 3 గంటలన్నర ప్రెస్ మీట్ ఎలా చూడాలంటారు ఆయన ప్రెస్ మీట్ ని? ప్రెస్ మీట్ అంటే క్రికెట్ ఆడటానికి వెళ్ళిన నారా లోకేష్ బాబుని ఆయన డబ్బులు పెట్టుకొని కుర్రోళ్ళకి ఇంకా ఉత్సాహం రావటం కోసం ఆయన వెళ్ళిన దానికి కూడా కామెంట్లు చేస్తున్నాడు. అసలు ఏదో ఒక వీడియోలో చూశాను, అసలు మాట్లాడే మాట కూడా నాకు తెలుగు రాదు అని చెప్తున్నావు. నువ్వు అంతసేపు ఇంగ్లీష్ చదివావా? ఇంగ్లీష్ కూడా చదవలేదు కదా, గోడలు దూకి 10th రాసిన నువ్వే మాట్లాడితే తెలుగు రాదని ఎట్టగయ్యా? మాలాంటి వాళ్ళు ఏం చెప్పాలి ఇంకా? అంటే ఇక్కడ ఆయన అంటుంది కొన్ని పదాలు నా తెలుగులో వీక్ అని మాట్లాడటం కానీ, లేదంటే గనక చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతున్నారు, వాళ్ళందరూ ఫ్లైట్లలోనే తిరుగుతున్నారు, అందరు గాలిలోనే తిరుగుతున్నారంటే ఆయన వెటకారంగా మాట్లాడిన మాటలు కానీ అసలు ఎలా చూడాలంటారమ్మా? గాల్లో ఏం తిరగలేదయ్యా. తెనాలి దగ్గర నువ్వు తెనాలికి రావటానికి కూడా ఒకసారి ఫ్లైట్ వేసుకొని వచ్చావు, నువ్వు మర్చిపోయినట్టున్నావు, మాకు బాగా గుర్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికే ఫ్లైట్ వేసుకొని వెళ్తారు. నీకు ఇంటి పక్కకి పరదాల చోటు దగ్గర నుంచి తెనాలి రావటానికే నీకు ఫ్లైట్ లో వచ్చావు, నువ్వు మర్చిపోయినట్టున్నావు, మాకైతే బాగానే గుర్తుంది.
ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే గనక ఈ అంబటి రాంబాబు ఇష్యూ కానీ లేదంటే గనక ఈ జోగి రమేష్ గారి ఇష్యూ కానీ ఈ అందరి ఇష్యూలన్నిటిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్రని కానీ లేదంటే గనక నిన్న చేసిన ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ కానీ ఎలా చూడాలంటారమ్మా? ఆయనకి అసలు ఇంక ఏమీ లేదు కాబట్టి ఆ రెండు తీసుకొని బయటకు వస్తున్నాడు. ఎందుకు ఇప్పుడు అసెంబ్లీకి రోజు రావచ్చుగా, 4 రోజులు జరుగుతున్నాయి, రోజు రావచ్చుగా, ఎందుకు లండన్ వెళ్ళి కూర్చున్నావు? మళ్ళా లండన్ ఎందుకు వెళ్ళావు? నువ్వు రావచ్చు కదా, అసెంబ్లీ హాల్లో కూర్చోవచ్చు కదా, వచ్చి కూర్చొని ప్రశ్నించవచ్చు కదా. ఆ ఆ బొత్స సత్యనారాయణ ఆయన్ని పెట్టారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా జనాలకు అర్థం కావట్లేదు. దుద్దు అనుకుంటే ఆయన మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. మాకు కూడా టీవీలో చూస్తుంటే మాకు వీళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది, కానీ ఆయన ఏం చెప్తున్నాడో మేము ఏదన్నా ప్రశ్న వేసి అడగంగానే అనితమ్మా మీరు పారిపోతున్నారు, మేము వాకౌట్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం మేము అని. మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి లోకేష్ బాబు అడిగినా, మిగతా ఎమ్మెల్యే వాళ్ళు అడిగినా, ఎంపీ మంత్రులు అడిగినా కానీ మీరు వెళ్ళిపోతున్నారు. అంటే మీకు భయం, మీకేమి అక్కడ సమాధానం లేదు కాబట్టి మళ్ళా హెరిటేజ్ అని చెప్పేసి అదొకటి తీసుకొని వస్తున్నారు. మీకు అసలు అక్కడ ఏమీ లేదు, ఏమి మీకు అడిగేదానికి ఏమి లేదు కాబట్టి ఆ పార్టీ తరపున ఏమున్నాయి, ఏం బిజినెస్లు ఉన్నాయి అని చెప్పేసి ఎత్తుక్కొని హెరిటేజ్ ఒక పాల ప్యాకెట్, ఒక నెయ్యి ప్యాకెట్ ఏదో ఒకటి తీసుకొచ్చి చూపించినట్టుగా మీరు చూపిస్తున్నారే తప్పితే అక్కడ ఏమీ లేదు, జీరో అని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకనమ్మా ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికైనా హెరిటేజ్ మీద ఆరోపణలన్నీ అనుకోవచ్చు అంటారు? అవును, తిరుమల లడ్డు గురించి ఆ కల్తీ గురించి అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లి చెయ్యాలని చెప్పేసి ఇప్పుడు హెరిటేజ్ నెయ్యిని ఇవన్నీ తీసుకొచ్చి మీరు బయటకు తీసుకొచ్చి ఏదో చూపిస్తున్నట్టు ఇలా చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు? అక్కడ ఏమీ లేదని నిన్న అనితమ్మ చెప్పింది. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, లోకేష్ బాబు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, మేము అన్ని చూస్తూనే ఉన్నాం. అది పేకు, మీరు ఏదో ఒకటి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చారని ప్రజలందరికీ అర్థమైపోయింది. మీరు ఎంత చెయ్యాలని చూసినా కూడా ఇది మసిబూసి మారేడుకాయ చేయటం కోసం మళ్ళా హెరిటేజ్ని తీసుకొచ్చారు బయటకు అని చెప్పేసి ప్రజలే అనుకుంటున్నారు. ఇప్పుడు 3 గంటల 45 నిమిషాల సేపు ప్రెస్ లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాత్రం 11 నిమిషాలు ఎందుకని నిలబడలేకపోయారంటారమ్మా? అంటే ఆయన దగ్గర సమాధానం లేదు కాబట్టి 11ంటికి వచ్చి 11 నిమిషాల్లో 11ంటికల్లా పారిపోయాడు అనే మేము చెప్తున్నాం. ఆయన పారిపోయాడనే అంటున్నాం. లేదు అంటే ఈ 4 రోజులు ఉండి శుభ్రంగా అసెంబ్లీలో సరే దేని గురించి లడ్డు గురించి అయినా దేని గురించి అయినా ఉండి మాట్లాడొచ్చుగా. 11 సీట్లు గెలుచుకున్న వాళ్ళకి 11 ఎమ్మెల్యేని దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడలేని నువ్వేమి ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తాను, నేను వచ్చి నడుస్తాను, నేను వచ్చి మళ్ళా కూడా 2029లో సీఎం అవుతాను ఎందుకు చెప్పుకున్నావు? సిగ్గుసారం లేకుండా మాకు అర్థం కావట్లేదు.